మర్చిపోతాం. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులు చేస్తుంది, ఆయన రక్తం ఇట్లా ఇట్లా బాబు. ఓన్లీ వన్ వే, దెర్ ఈస్ ఓన్లీ వన్ వే. ఒకే ఒక్క మార్గం. అదేంటి అని అంటే సహవాసం. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. సహవాసం అనగానే మనం 4 గోడలు ఉంటాయి, ఇక్కడ ఒక పాస్టర్ నిలబడతాడు, మనం వస్తాం, ఆయన ప్రియులారా అంటే మనం స్వామి అని ఆయన చూస్తాం, ఆయన లాస్ట్ లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా అంటే ఇంటికి వెళ్ళిపోతాం. ఇది సహవాసం. సహవాసం చేసే వాళ్ళందరూ కూడుకునే స్థలం ఇది. సహవాసం అన్నది 2 లేక 3 వ్యక్తుల నడుమ ఉంటుంది. 2 లేక అంతకంటే ఎక్కువ వ్యక్తుల నడుమ ఉంటుంది. అది అన్యోన్యమైనదిగా ఉండాలి. నీకు ఈరోజు అటువంటి ఫ్రెండ్ ఉన్నాడా? నీకు ఈరోజు అటువంటి స్నేహితురాలు ఉందా? ఒకవేళ లేకపోతే నా ఉద్దేశంలో నువ్వు ప్రపంచంలో అందరికంటే ఒంటరివాడి. 1000 మందిలో నువ్వు కూర్చొని ఉన్నా కానీ యు ఆర్ స్టిల్ ఎ లోన్లీ పర్సన్. యు ఆర్ స్టిల్ అలోన్. నీకు ఇంకా ప్రభు యొక్క ప్రణాళిక అర్థం కాలేదు. నీ పొరుగు వాడిని ఇంకా నువ్వు నమ్మలేనంత చిన్న చూపు చూస్తూ ఉంటే, హీ ఈజ్ నాట్ వర్దీ ఆఫ్ మై ఫ్రెండ్షిప్, వీడు నాకు ఫ్రెండ్ అయ్యేంత సీన్ వీడికి లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే, దాన్నే ఏమంటారు అని అంటే తీర్పు తీర్చడం అంటారు. ఎప్పుడు మనల్ని పవిత్రులుగా